సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు ప్రతిదినము మనం ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ మన జీవితాన్ని సరిచేస్తున్నాడు. ఆయనకు వాక్య వెలుగులు అనేకమైన సాదృశ్యాలు మనకు అనుగ్రహించి మన నుంచి ఆయన ఏమి కోరుతున్నాడో ఆ వాస్తవాలు ఆయన మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఉదయమున లేచి ఆయన మాటలు విని ఆయన చేయి పట్టుకొని మన నడక ప్రారంభిస్తే భౌతిక జీవిత అంశంలో అదే రీతిగా ఆధ్యాత్మిక జీవిత అంశంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. రండి ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ లేఖనాల్లోంచి మాకు కావలసిన ఉపదేశాన్ని మీరే అందించమని వేడుకుంటూ అది మా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోగలిగిన ఆ అనుభవాన్ని మాకు దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము
5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకుని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వవలనని నాతానుతో అనెను. మనం ఈ 12వ అధ్యాయంలో 25వ అనగా దాదాపుగా 12వ అధ్యాయాన్ని ముగించాం. వాస్తవానికైతే మరి నాతాను ప్రవక్త పలికిన పలుకులు కానీ, దావీదు యొక్క పశ్చాత్తాపం కానీ, ఆ సందర్భంలో మరి దావీదు విలపించిన ఆ 51వ కీర్తన కానీ, ఆ తర్వాత ఆ బిడ్డ చనిపోవడం, అతని స్థానంలో దేవుడు మరొక కుమారుడు సొలొమోను రూపంలో అందించడం, ఈ విషయాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈ వాక్య భాగంలో ఈ సంఘటన తర్వాత జరిగిన అనేకమైన సంఘటనలు అనగా దావీదు కుటుంబంలో కలిగిన అనేక సంఘటనలకు ఒక మూల కారణం ఒకటి ఉంది. ఆ కారణాన్ని కొంత 1-2 రోజులు ధ్యానం చేయాలన్న ఆశతో, ఆ సంకల్పంతో, దైవ ప్రేరణతో తిరిగి వెనక్కి రావడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, సమూయేలు మొదటి గ్రంథములో సౌలు జీవితం అనగా సమూయేలుతో ప్రారంభించి సౌలుతో ముగించబడుతుంది. సౌలు ప్రారంభం, మరణం కూడా కనబడుతుంది. మరి అదే గ్రంథంలో దావీదు ఎన్నిక కూడా కనబడుతుంది. సమూయేలు 2వ గ్రంథంలో దావీదు రాజుగా తన పరిపాలన ప్రారంభిస్తాడు. సౌలు మరణం, దావీదు ప్రారంభం. ఇదే వృత్తాంతాన్ని మొదటి దినవృత్తాంతాల్లో కూడా దాదాపు మొదటి 20 అధ్యాయాల్లో ఇక్కడ పొందుపరచబడిన 2వ సమూయేలు మొదటి 10 అధ్యాయాల్లో ఉన్న మాటలు యాజ్ ఇట్ ఈస్గా దాదాపుగా కొద్ది తేడాలతో ఆ చరిత్ర రాయబడి ఉంటుంది. అనగా దావీదు రాజుగా పరిపాలన ప్రారంభించిన నాటి నుంచి సమూయేలు 2వ గ్రంథంలోని 10వ అధ్యాయం వరకు ఉన్న అంశములు, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మొదటి 20 అధ్యాయాల్లో అవే విషయాలు కొంత వివరంగా వ్రాయబడ్డాయి. ఆ తర్వాత 11వ అధ్యాయంలో ఈ బెత్షెబా అంశము మనకు సమూయేలు గ్రంథంలో కనిపిస్తుంది. కానీ దినవృత్తాంతాల గ్రంథంలో ఆ అంశము కనిపించదు. ఆ తదుపరి దావీదు జీవితంలో అనగా దావీదు కుటుంబంలో కలిగిన అనేకమైన పరిణామాలు, వారి కుటుంబంలో, వారి బిడ్డల విషయంలో ఇవేవి కూడా దినవృత్తాంతాల గ్రంథంలో కనిపించవు. అనగా దావీదులోని ఆ పాజిటివ్ ఎలిమెంట్స్ మాత్రమే దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడ్డాయి. ఆ నెగిటివ్ అనగా ఇబ్బందికరమైన లేకపోతే డార్క్ సైడ్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్ అనేది మనకు దినవృత్తాంతాల గ్రంథంలో కనిపించవు. కానీ సమూయేలు గ్రంథంలో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వివరించబడ్డాయి. సో సమూయేలు పేరు మీద ఉన్నప్పటికీ సమూయేలు మొదటి గ్రంథ సమయంలోనే చనిపోయాడు. కాబట్టి సమూయేలు యొక్క అనుచరులు, ద స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు, అనుచరులు ఉంటారు. కాబట్టి వారు ఈ మొదటి 2 గ్రంథాలు కంప్లీట్ చేశారు. కాబట్టి సమూయేలు యొక్క భావ ప్రకటన నేపథ్యంలో ఆ ప్రొఫెటిక్ టోన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఏది దాచకుండా యాజ్ ఇట్ ఈస్గా సమూయేలు గ్రంథాల్లో రాయబడ్డాయి. కానీ దినవృత్తాంతాల గ్రంథాలు రాసే సమయానికి ఆ రచయిత వేరు. బహుశా ఆ రచయిత అప్పటికి ఈ జరిగిపోయిన అనగా దావీదు కాలం అయిపోయింది, తర్వాత సొలొమోను కూడా వచ్చాడు. కాబట్టి ఆ జరిగిపోయిన చరిత్రలోని కొన్ని చేదు అధ్యాయాలు అవసరం లేదని భావించి ఉండవచ్చు. సో అనగా మనం కూడా కొన్నిసార్లు మన జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు మనలోని గొప్పలు మాత్రమే రాసుకుంటాం.
అలాగే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ గురించి వారి బయోగ్రఫీస్ కానీ ఆటోబయోగ్రఫీస్ కానీ చూసినప్పుడు వారి జీవితంలో కొన్ని డార్క్ సైడ్స్ కంపల్సరీగా ఉంటాయి, కానీ అవేవి కూడా అవి గ్రంథస్థం చేయబడవు. సో అందుకొరకు ఈ దినవృత్తాంతాల గ్రంథ రచయిత కాలానికే దావీదులోని ఆ డార్క్ పేజెస్ ఏ రీతిగా మరి కనుమరుగైపోయాయో ఆ రీతిగా మరి కాలక్రమేణా ఆ డార్క్ పేజెస్, ఆ అనుభవాలు మరి షేడ్ అయిపోయే లేకపోతే మరుగున పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయం అసలు ఎందుకు దేవుడు అంతగా శిక్షించాడు. సో ఈ మధ్య ఒకరితో మాట్లాడుతున్నప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడండి, దావీదును క్షమించాడు. క్షమించినప్పటికీ కూడా దావీదు జీవితంలో ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి? దేవుడు నిజంగా క్షమించలేదా? లేకపోతే ఆ బిడ్డను ముత్తాడు అంతటితో ఆగొచ్చు కదా? మరి ఆ తర్వాత మరి అమ్నోను తామారును మోహించడం కానీ, అబ్షలోము అమ్నోను చంపడం కానీ, ఆ అబ్షలోము దావీదు మీద తిరుగుబాటు చేయడం కానీ, దావీదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం కానీ, ఆ తర్వాత అబ్షలోము చంపబడ్డం, ఆ తర్వాత సొలొమోను రాజుగా నిర్ణయించబడిన తర్వాత దావీదు మరొక కుమారుడు వచ్చి తాను రాజుగా ప్రతిష్ఠించుకోవడం, ఆ కుమారుడు కూడా చంపబడ్డం. సో దావీదు సంతానంలో చాలా సమస్యలు వస్తాయి, అవన్నీ తర్వాత మనం డీల్ చేయొచ్చు. కానీ వీటన్నిటికీ గల ఒక కారణం నో డౌట్ దేవుడు దావీదును క్షమించాడు, కానీ ఆ క్షమాపణ వెనక భౌతిక జీవిత అనుభవాల్లో తాను చేసిన దానికి శిక్షను అనుభవించాలి. సో ఆ శిక్ష ఏమిటో కూడా దావీదు తన నోటి వెంట తానే స్వయంగా చెప్పిన శిక్ష, తన నోటి వెంట తానే స్వయంగా పలికిన మాట. అందుకే ఈ వాక్య భాగాన్ని తిరిగి వెనక్కి రావడం జరిగింది. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. సో ఎప్పుడైతే ఉపమాన రీతిగా నాతాను ప్రవక్త దావీదు చేసిన ఘోర క్రియను దావీదు ఎదుట తెరచిన పుస్తకం వలె చూపిస్తాడో, ఇమ్మీడియట్గా నిశ్చయముగా అనగా బహుగా కోపపడి రౌద్రుడైపోయి, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు అంటాడు. సో కాబట్టి దావీదు తనకు తానే ఇటువంటి పని చేసిన వారికి ఎటువంటి శిక్ష విధించాలో తాను స్పష్టంగా తెలియచేశాడు. రెండవదిగా అంతటితో ఆగకుండా వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వాలని నాతానుతో అన్నాడు. కనికరము లేక చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు అతనికి ఇవ్వాలి. సో ఈ 2 విషయాల్లో మొదటిది నిశ్చయముగా అతడు మరణమునకు పాత్రుడు అన్న ఆ అంశాన్ని నాతాను ఆ రిప్లైలో 12వ అధ్యాయం ఒకసారి చూడండి, 13వ వచనం. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నీవు చావకుండానట్లుగా యెహోవా నీ పాపమును పరిహరించెను. సో దావీదు చెప్పిన 2 అంశాల్లో మొదటిది నిశ్చయముగా అతడు మరణమునకు పాత్రుడు. నేను పాపము చేస్తుని ఒప్పుకొనగానే దేవుని సంకల్పములో దావీదు యొక్క భవిష్యత్ ఉంది కాబట్టి దేవుడు నీ పాపమును పరిహరించను, నీవు చావకుండానట్లుగా. సో రెండవది, అతడు కనికరము లేకుండా చేశాడు కనుక 6వ వచనంలో అతడు కనికరము లేకుండా చేశాడు కాబట్టి
ఒకటికి ప్రతిగా అనగా తీసుకున్న ఆ గొర్రెకి ప్రతిగా 4 రెట్లు 4 అందించాను. ఆ 4 ఏమిటో దావీదు నోట వెంట వచ్చిన ఆ 4 రకములైన అనగా 4 రెట్లు 1:4 4 రెట్లు. ఆ 4 రెట్లు ఏమిటో ఒకసారి 12వ అధ్యాయంలోనే 9 నుంచి నేను చదువుతాను. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతరము చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లుగా తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. మొదటిది, నీ ఇంటి వారికి అనగా 1కి 4 గొర్రె పిల్లలు ఇవ్వాలంటే ఆ ఊరియా భార్యను నీ భార్యగా చేసుకున్నందుకు మొదటి పనిష్మెంట్ ఏంటంటే అక్కడ రాయబడ్డ మాట, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. రెండవది, నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చిందేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీ ఇంటి వారికి యుద్ధము కలుగుతుంది, సదాకాలం యుద్ధము కలుగుతుంది. మనకు ఆ తర్వాత మనం ధ్యానం చేద్దాం ఆ విషయాలు కూడా. ఏ రీతిగా మరి అమ్నోను తామారును చర్చడం, తామారు చర్చిన తర్వాత అబ్షాలోము అతన్ని చంపడం, అబ్షాలోము చంపబడ్డం, ఆ రీతిగా వారి మధ్య యుద్ధాలు, వైరాలు మన కుటుంబంలోని ఈ సంఘటన తర్వాత దావీదు కుటుంబంలో మానసిక ప్రశాంతత లేదు. కారణం ఏంటంటే ఒక కుటుంబాన్ని చిన్న భిన్నము చేసింది దావీదు యొక్క క్షణిక కోరిక, క్షణికమైన కోరిక. సో బత్సబా ఊరియా నాతాను చెప్పిన ఆ ఉపమాన నేపథ్యంలో అల్లారు ముద్దుగా అతని కౌగిల్లో పండుకుంటున్న గొర్రెపిల్ల, అల్లారు ముద్దుగా ఉన్న ఏకైక గొర్రెపిల్ల, అతనితో ఆడుకుంటూ కౌగిల్లో పండుకుంటూ ముద్దుగా ఉన్న గొర్రెపిల్ల. కాబట్టి ఊరియా బత్సబాల జీవితంలో వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి, విచ్ఛిన్నం చేసి, ఊరియాను చంపించి అతని భార్యను తన యొద్దకు తెచ్చుకో. సో బత్సబా దావీదును కోరుకుందా, దావీదు బత్సబాను కోరుకున్నాడు. సో బత్సబా హ్యాడ్ నో ఆప్షన్. తనకి వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే రాజు. ఆ తదుపరి దావీదు భర్త చనిపోయాడు. సో నో ఆప్షన్. ఒక కుటుంబాన్ని అనగా సంతోషంగా నమ్మకముగా ఉన్న కుటుంబం విచ్ఛిన్నమైంది. కానీ ఆ సంఘటనలో అనగా బత్సబను స్వాగతించడం మాత్రమే కాకుండా, ఆమెతో శయనించడం మాత్రమే కాకుండా, ఊరియాను కుట్ర పన్ని యుద్ధములో ముందుంచి అతన్ని చంపించడం, అలాగే ఆ ప్రథమ సంతానం దాని యొక్క మూలములను ఊరియాకు ఆపాదించడానికి ఊరియాని పిలిపించి నీ భార్యతో శయనించమని చెప్పడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తే దావీదు తన తప్పును గ్రహించలేదు, తన తప్పును గుర్తించలేదు. వాస్తవాలు మాట్లాడుతున్నామండి. దావీదు తన తప్పును గ్రహించలేదు, తప్పును గుర్తించలేదు. కనీసం అపరాధ భావన, అరే నేను ఇంత తప్పు చేశానే, ఒక అమాయకుడిని చంపించానే, కనీసం అపరాధ భావన కూడా కనిపించలేదు. తాను రాజు కాబట్టి తాను ఏమి చేసినా అన్న రీతిగా యుద్ధములో ఆజ్ఞ ఇచ్చి ముందుంచి చంపించి తాను చేసిన క్రైమ్ను లీగలైజ్ చేసుకుంటాడు. తాను చేసిన క్రైమ్ని లీగలైజ్ చేసుకుంటాడు. సో దెర్ వాజ్ నో కన్ఫెషన్
from David until Nathan comes and clarifies. అప్పుడు కూడా ఆ ఉపమానం చెప్పిన తర్వాత కూడా దావీదు నోట నుంచి వచ్చిన మాట, దావీదు ఈ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపగించి అనగా తనకొక న్యాయం, తాను చేసింది అరే ఇది ఇలా నేను చేసిన గ్రహింపు కానీ గుర్తింపు కానీ అపరాధ భావన కానీ లేకుండా ఇది ఎవరో అన్నట్లుగా అతడు నిజముగా మరణమునకు పాత్రుడు అని డిక్లేర్ చేస్తాడు. ఒకటికి ప్రతిగా 4 ఇవ్వాలంటాడు. జస్ట్ ఇమాజిన్. సో దావీదు కన్ఫెషన్ ఎప్పుడు వచ్చిందంటే, ఆ మనుషుడవు నీవే అని నాతాను చెప్పి ఆ వాస్తవాన్ని క్లియర్గా ఓపెన్ బుక్ లాగా దావీదు ముందు ఉంచినప్పుడు అప్పుడు కళ్ళు తెరిచి ఎస్ నేను పాపం చేస్తున్నట్టాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దావీదు నోట నుండి వచ్చిన ఆ మాట చొప్పున మరణాన్ని తప్పించాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటిది నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది, మొదటిది. రెండవది యెహోవా నాకు నేను సెలవిచ్చింది ఏమనగా, నీ ఇంటి వారి మూలముగానే నేను నీ భార్యలను తీసి నీ చేరు వారికి రెండవది నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయం పుట్టింతును. మరలా చదువుతాను, దయచేసి గమనించండి. మొదటిది 10వ వచనంలో నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. రెండవది 11వ వచనంలో నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయం పుట్టింతును. అదే 11వ వచనంలో మూడవది నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరు వారికి అప్పగించెదను. నాలుగవది పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసేది, కానీ ఇశ్రాయేలుందరూ చూచుండగా నీ పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును. అనగా యూ విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ వాట్ యు హ్యావ్ డన్. నీవు ఏం చేసావో దానికి తగిన రుసుము నువ్వు చెల్లించాలి. సో దావీదు ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు అంటే, అంతా శిక్ష డిక్లేర్ చేయబడిన తర్వాత, దేవుడు తన శిక్షను డిక్లేర్ చేసిన తర్వాత నేను పాపము చేసినన్నాడు. సో ఈ విషయాలు రేపు మరునాడు కూడా మనం ధ్యానం చేద్దాం. సో దావీదు వలే చాలామంది దావీదు వలే నేను నాట్యమాడి అని కొందరు, దావీదు వలే అని కొంతమంది, చాలామంది దావీదును ఒక మాదిరిగా తీసుకుంటుంటారు. కానీ మాదిరి అనే వ్యక్తి జీవితంలో మాదిరికరమైన అనుభవాలు ఉండాలి. ఏదో ఒక అంశాన్ని కాదు, 2 అంశాలు కాదు. సో ప్రతి వ్యక్తిలో, అనగా వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ద 2 sides ఆఫ్ ది కాయిన్. ఆ రెండింటిని విశ్లేషించి ఆ లోపాలు మనలో ఉన్నాయేమో సరిచేసుకుని, సరిపోల్చుకుని, సవరించుకున్నప్పుడే, అందుకే దేవుని వాక్యంలో అన్నీ కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై లిఖించబడ్డాయి, మరుగు చేయబడలేదు. సో దావీదు తన నోటి నుంచి తానే చెప్పిన తీర్పు తన జీవితానికే అన్వయించబడింది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి దావీదు జీవితాన్ని తెరచిన పుస్తకములే మాకు చూపిస్తున్నారు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ ఈ అనుభవాల మధ్య ప్రభా మేము ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తుండగా మీరే మాకు విశదపరచమని, దావీదు వలె ప్రభా అది గుర్తించని అనుభవాల మధ్య కొనసాగకుండా దావీదు సాదృశ్యాన్ని మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని మా లోపాలు గ్రహించి గుర్తించి ఆ తప్పును ఒప్పుకోగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైందని కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.